ఓం నమ శివాయ. శంభో శంకర హరం బ్రహ్మదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఈ మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉంది చిలకమ్మతోనే అడుగుదాం. దమ్మ చిలకమ్మ, ధనుసు రాశికి ఎలా ఉంది చూడమ్మా. ధనుసు రాశి వారికి ఎలా ఉంది? ధనుసు రాశికి శ్రీరామచంద్రుడు, ఆంజనేయులు. ధనుసు రాశికి చూడండి, మీ పేరు మీద ఆలోచన రేఖాటంలో మీరు పిల్లలతో ఉంటే పిల్లలు మాట్లాడతారండి, వయసులో ఉంటే వయసులో మాట్లాడతారు. ఏమంటే మీ పేరు మీద ఖర్చు ఎక్కువ ఉందండి, ఆదాయం తక్కువ ఉంది. ₹2 సంపాదించుతారు, ₹8 ఖర్చు ఉందండి. కానీ ఆ భగవంతుడు ఇచ్చిండో ఎందుకు ఖర్చు ఎక్కువ ఉంది కదా, ఆదాయం తక్కువ ఉంది అనుకొని మీరు ఆలోచించకండి. ఆ భగవంతుని దయ వల్ల మీకు తప్పకుండా రూపాయి మీకు వెనుకనే పడుతుంది. మీ అదృష్ట రేఖాటంలో కానీ, స్నేహంలో కానీ, దోస్తానం, తొడపుట్టిన వాళ్ళతోటి కానీ ఎక్కువ స్నేహం మీకు పడురాదు. మీరు పెద్ద పెద్ద జాబులు కానీ, ఉద్యోగంలో కానీ, పెద్ద ఆఫీసర్లు సార్లు కానీ మీకు ఒక హెల్ప్ చేస్తారు. పెద్దవాళ్ళు మీ సహకారం ఉన్నదండి. మీరు చాలా గొప్ప కావాలనుకొని మీ కోరిక ఉంది. ఇంకా మీరు మంచి మంచి వాళ్ళతోటి కూడా తిరగాలని మీ కోరికలు ఉన్నాయి. అలాంటి పెద్ద పెద్ద మనుషులు సారులతోటి, ఆఫీసర్లతోటి మీకు అసలు వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారండి. తప్పకుండా హెల్ప్ చేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళతోటి మీరు వాళ్ళ మాట మీరు తీసేయకండి. వాళ్ళకి గౌరవించండి. వాళ్ళు మీకు తప్పకుండా మీకు సహాయపడతారు. మీకు ఎక్కడ పైన మీకు హెల్ప్ చేస్తారండి. మీకు మంచి గుణం ఉంది. అదృష్టం రేఖాటంలో కూడా బాగుంది. ఈ ధనుసు రాశి వాళ్ళు భార్యాభర్తలు కొట్లాట, కిరికిరి, పిల్లలతోని లొల్లి, మీరు వాహనం నడపాలనుకున్నా కానీ మంచిగా దేవునికి నమస్కారించుకొని పొద్దుగల ఉదయం 6 గంటలకు లేచి 5 గంటలకు లేచి దేవునికి ఒకసారి తురుపుకి దండం పెట్టండి. తురుపుకి దండం పెట్టండి. మీ దరిద్రం అనేది మీకు దూరం అయిపోతుంది. ఒక్కరోజు అనేది కాదండి, ఎప్పుడైనా కానీ మీరు తురుపుకి దండం పెట్టండి. ఆ సూర్య భగవంతుడు మీకు ఎక్కడ పైన మీకు కాపాడుతాడు. మీ వాహనాలకి కానీ, మీ అదృష్టం లెక్కలో కానీ మంచిగా ఉందండి. కానీ మీ అదృష్ట రేఖాటంలో కానీ, కొత్త పని, కొత్త జాబ్, ఉద్యోగం రేఖాటంలో కానీ మీకు బాగుంది. మీ అదృష్ట సంఖ్య కూడా మంచిగా ఉందండి. మీకు ఎక్కడ పైన మీ అదృష్టం రేఖ బాగుంది. మీ కడుపులో సంతానం 4 పుడతారు. కానీ ఇద్దరు తెలివి లెక్క, ప్రపంచం ఇద్దరే ఉంటారండి. కానీ మీ జాబ్లో కానీ, అదృష్టం రేఖాటంలో కానీ, కడుపులో పుట్టిన పిల్లలు కానీ మీరు పెద్దల మాట నిలబెట్టే యోగం ఉందండి. కానీ తప్పకుండా నిలబెడతారు. నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత మంచిగా ఉంది మీ పేరు మీద. మీకు రాబోయే దినాల్లో కూడా మీకు మంచి గడియలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మంచిగానే ఉన్నది. ఏం తొందర పడకండి. 4 పైసల మీద మీరు కాళ్ళ మీద ఉన్నదని రుబాబుతో మాట్లాడకండి. ఉంటే ఏదో కారం రొట్టెను మీరు తినుకొని మంచుకుంటారు. చాలా బాగుపడతారు. మీరు అందరితో కలిసిమెలిసి ఉంటారు. మీరు ఒకరికి మీరు మంచి మాట చెప్తారు, చెడు మాట మీకు వస్తుంది. కానీ మీరు ఒకరికి మీరు ధర్మం చేస్తారు, కానీ కర్మ మీకు వస్తుందండి. ఏం తొందర పడకండి. ఆ భగవంతునికి నమ్మండి. మీ అనుకున్న పనుల్లో జై శ్రీరామ్.